హాయ్, నేను మీ చందుని. ఈరోజు నేను మన టాలీవుడ్లో జరిగిన టాప్ ఇన్సిడెంట్స్, వైరల్ అయిన న్యూస్ గురించి మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అందులో నంబర్ 1 ప్రభాస్ గురించి చెప్పాలంటే, ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన రాజాసాబ్ సినిమా ఎంత బాగా నడుస్తుందో అందరికీ తెలిసిందే. కానీ దాని కలెక్షన్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. మరి ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఒక ప్రభాస్ కు ఒక మంచి రికార్డ్ మైల్ స్టోన్ మాత్రం క్రియేట్ అయింది ఈ సినిమా వల్ల. అదేంటంటే, ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమాతో అంటే లాస్ట్ 7 మూవీస్ ఏదైతే ప్రభాస్ చేశారో అది అన్ని 200 crores క్రాస్ అయ్యాయి అని ఒక మైల్ స్టోన్ రికార్డ్ క్రియేట్ చేశారు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్. సో ఈ న్యూస్ విన్న తర్వాత మన ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట. కానీ ఈ ఫ్యాన్ సెలబ్రేట్ చేసుకున్నంత చూసిన తర్వాత ఈ సోషల్ మీడియాలో ఎలా వస్తుందంటే, ఈ 22nd, 23rd నుంచి కలెక్షన్స్ కొంచెం తగ్గాయి అని చెప్పేసి న్యూస్ వస్తుంది. మరి అది బాక్స్ ఆఫీస్ వద్ద తన ఏదైతే మార్క్ ఉందో, ఏదైతే గ్రాస్ ఉందో అది కలెక్ట్ చేసుకుంటుందో లేదో చూడాలి మరి. ఇంకా రెండో న్యూస్ ఏంటంటే, మన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు నటిస్తున్న ఓం శాంతి 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 అనే సినిమా 23rd రిలీజ్ అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. బట్ ఎలాంటి ప్రమోషన్స్ అవి లేకపోవడం వల్ల అది 23rd రిలీజ్ అవుతుందా లేదా అని పబ్లిక్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కానీ లేటెస్ట్ గా ఇప్పుడు రీసెంట్ గా నేను చూస్తే బుక్ మై షోలో అది 30th రిలీజ్ అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. అక్కడ ఉంది 23 అనేది 30th కి పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తుంది. దాని బుక్ మై షో దాని ప్రకారం చూస్తుంటే మరి 30th రిలీజ్ అయ్యి అది సూపర్ హిట్ కొట్టాలని మనం కూడా కోరుకుందాం. శాంతి, మనశ్శాంతి. బుద్ధి తక్కువై సినిమా సలహా ఇచ్చాను. హీరోకి తక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎక్కువలా తయారాడు. ఒరే జాగ్రత్త. సో ఇలాగే కంటిన్యూస్ గా వారంలో జరిగినవన్నీ ప్రతి సండే మీకు ఒక వీడియోగా మీకు ఈ టీవీ అడ్డా ఛానల్లో మన ఛానల్లో ఇస్తూ ఉంటాను. టీవీ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.